హలో ఎవ్రీవన్. ఏపీలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీ చేయడం కోసం అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏమిటి, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు కాన్సెప్ట్ ఏమిటి అనేసి అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మీరు టెస్ట్ టు బి కండక్టెడ్ అన్నారమ్మా. సో అంటే ఇక్కడ మీకు రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు జాబ్ సెలక్షన్ లో. ఓకేనా? అది కూడా మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది మీకు 70 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ కి వీటికి 10 మార్క్స్ అనేసి, ప్రాక్టికల్ డెమో ఇన్ ది ట్రేడ్ అంటే మీకు ఇచ్చేటువంటి మీరు ఏ డిపార్ట్మెంట్ కి అయితే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ డిపార్ట్మెంట్ లో మీకు ఒక ప్రాక్టీస్ డెమో తీస్తారు అక్కడ. ఓకేనా? సో డెమో టైంలో మీకు నాకు 20 మార్క్స్ కేటాయించి టోటల్ 100 మార్క్స్ అయితే వీలైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. క్లియర్ మెన్షన్ చేశారు. కానీ రిటన్ ఎగ్జామినేషన్ మాత్రం ఓన్లీ 70 మార్క్స్ మాత్రమే అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ లో మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 లో మనకి టోటల్ గా 71 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. జోన్ 1 అంటే ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయి, జోన్ 2 లో ఏ డిస్ట్రిక్ట్లు, జోన్ 3 లో ఏ డిస్ట్రిక్ట్లు, జోన్ 4 లో ఏ జిల్లాలు వస్తాయి. సో ఈ విషయాల గురించి ఫర్దర్ గా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో డోంట్ వరీ. చూద్దాం. ఇక్కడ క్లియర్ మనం మెన్షన్ అయితే చేశారు ఇక్కడ. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకోండి, ఇక్కడ మనకి క్లియర్ మెన్షన్ అయితే చేశారు కదా. అకార్డింగ్ క్వాలిఫికేషన్ 10th ఉండాలనేసి వీలైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిస్ట్, అదేవిధంగా మనకి ఇక్కడ ట్యూనర్ అనే వివిధ డిపార్ట్మెంట్ల పోస్టులు భర్తీ చేస్తున్నారు. వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ నుంచినే మీరు ఏ డిపార్ట్మెంట్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదనేసి ఇక్కడ నుంచి మీరైతే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మెకానిక్ డీజిల్ అనేసి, సో అదే విధంగా వెల్డర్ అనేసి, అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే వైర్ మ్యాన్ అనేసి, సో వివిధ డిపార్ట్మెంట్లతో పోస్టులు భర్తీ చేస్తున్న సిఓపి అనేసి, సో డ్రెస్ మేకింగ్ అనేసి, మెకానిస్ట్ మోటార్ వెహికల్ అనేసి, సో చూసుకుని వివిధ డిపార్ట్మెంట్ కార్పెంటర్ అనేసి, వర్క్ షాప్ క్యాలిక్యులేషన్ సైన్స్ అనేసి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేసి, ఈ విధంగా మనం చూసుకుంటే 15 డిపార్ట్మెంట్ అయితే 71 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. సో మీకు రిటన్ ఎగ్జామ్ చెప్పాను కదా 70 మార్కులకి. సో ఆ రిటన్ ఎగ్జామినేషన్ కూడా మీకు ఈ వీళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారో ఆ సబ్జెక్ట్ నుంచి వీళ్ళైతే రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మీరు ఏ డిపార్ట్మెంట్ కి అయితే తీసుకుంటారో ఆ డిపార్ట్మెంట్ లో మీకు అయితే ఒక ప్రాక్టికల్ డెమో తీస్తారు. ఆ ప్రాక్టికల్ డెమో ద్వారా మిమ్మల్ని అయితే జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. క్లియర్ గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరు కూడా గమనించే ఉంటారు. సో తర్వాత రిజర్వేషన్ అయితే ఉంటుంది యాజ్ యూజువల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇక్కడ చూడండి, జోన్ 1 లో మనకి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం లాంటి డిస్ట్రిక్ట్లు అయితే వస్తాయి. జోన్ 2 లో మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్. జోన్ 3 లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్. జోన్ 4 లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు లాంటి డిస్ట్రిక్ట్లు అయితే వస్తాయి. సో మీరు ఏ జోన్ కి సంబంధిస్తారో మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఓకేనా? సో హౌ టు అప్లై అంటే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూడొచ్చు. మీరైతే ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. ఓకేనా? సో మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో మీకు డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తా, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీజు ఉందంటే ఉందమ్మా. అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ అందరూ కూడా మనకి 500 రూపీస్ మీరైతే 500 రూపాయలు మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది. సో కానీ క్లియర్ గా మెన్షన్ చేశారు. మరి ఇంపార్టెంట్ డేట్స్ లో చూసుకుంటే మీకు మార్చి 20 తేదీ వరకు మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్ గా మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చును. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకొని క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. ఇక్కడ 18 to 42 ఇయర్స్ మధ్య అయితే మీకైతే ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ 42 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీఎస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 47 సంవత్సరాల వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 52 సంవత్సరాల వరకు కూడా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 18 to 40 ఇయర్స్ మళ్ళా ఓసీ క్యాండిడేట్స్ 42, ఎస్సీ, ఎస్టీకి, బీసీకి 47, పీహెచ్కి 52 అనేసి ఎందుకన్నారండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేసి ఒకటి ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ కి 5 సంవత్సరాలు కాబట్టి 42 ప్లస్ 5 ఎంత 47. పీహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 ఇయర్స్ కాబట్టి 42 ప్లస్ 10 ఎంత 52. కాబట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్ గా మనం అయితే అర్థమైతే చేసుకోవచ్చు. ఓకేనా? సో తర్వాత హాల్ టికెట్స్ చూసుకుంటే హాల్ టికెట్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి సెండ్ టు ది మెయిల్ అడ్రస్. ఓకేనా? సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్ గా మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పాను కదా. సో ఆ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్ అనేది మీ యొక్క మెయిల్ కి అయితే సెండ్ చేస్తామన్నారు. ఒకవేళ మీరు మెయిల్ అడ్రస్ గివెన్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అన్నారు. సో కాబట్టి మీరు ఇన్కరెక్ట్ గా ఇస్తే ఇన్కరెక్ట్ అన్నారు. కాబట్టి మీకు హాల్ టికెట్ రాలేదంటే మీరు మెయిల్ తప్పుగా ఇచ్చినట్లు కదా. సో మెయిల్ తప్పుగా ఇస్తే డిపార్ట్మెంట్ దానికి రెస్పాన్సిబిలిటీ కాదనేసి వీళ్ళైతే ఇక్కడ క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చు.
సో ఇది మనకు నోటిఫికేషన్ ఇది మనకు అఫీషియల్ వెబ్‌సైట్. సో ఓకేనా. సో నోటిఫికేషన్ అఫీషియల్‌గా విజయవాడ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫర్దర్‌గా మీకు ఏదైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై ఇస్తాను. సో మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్స్ ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.